సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్యపై కాల్పులు జరిపాడు గన్మెన్. విక్టోరియా గ్రౌండ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్యపై గన్మెన్ కాల్పులు జరిపాడు. చాదర్ఘాట్లోని విక్టోరియా గ్రౌండ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్లో కాల్పుల కలకలం రేగింది. సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్యపై గన్మెన్ కాల్పులు జరపడం స్థానికంగా సంచలనం సృష్టించింది. చాదర్ఘాట్లోని విక్టోరియా గ్రౌండ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. హైదరాబాద్లో కాల్పుల కలకలం రేగింది. సెల్ ఫోన్ దొంగలపై కాల్పులు జరిపారు డీసీపీ చైతన్య. ఒకరికి గాయాలయ్యాయి, నాంపల్లి ఆసుపత్రికి తరలించారు. మా ప్రతినిధి శర్మ జాయిన్ అవుతున్నారు. శర్మ, దొంగల మీద కాల్పులు జరపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఏమైంది అసలు? అరగంట క్రితం ఇది చాదర్ఘట్లోని విక్టోరియా ప్లే గ్రౌండ్ దగ్గర జరిగింది. తీవ్రమైన సంచలనం రేకెత్తించింది. సెల్ ఫోన్ స్నాచర్లు, ఇద్దరు దొంగలు ఆ సెల్ ఫోన్ ను ఎత్తుకెళ్లేటువంటి ప్రయత్నంలో అటుగా వెళుతున్న డీసీపీ గన్మెన్ అది గమనించారు. వాళ్లను అడ్డుకునేటువంటి యత్నంలో వాళ్ళు కిందికి దూకి ఈ డీసీపీ గన్మెన్ పైన వాళ్ళు కత్తితో దాడికి యత్నించారు. అంటే పోలీసులు స్వయంగా డీసీపీ సౌత్ జోన్ ఈస్ట్ డీసీపీ అటుగా వెళుతున్నా అతన్ని గమనించిన అతను పోలీస్ డ్రెస్ లో ఉన్నప్పటికీ కూడా ఎదురు తిరిగిన ఆ సెల్ ఫోన్ స్నాచర్ ఆ కత్తితో దాడికి ప్రయత్నించాడు. ఆ తర్వాత వీళ్ళు ఎదురు తిరిగిన తర్వాత పరిగెత్తాడు. అతనితో పాటు మరో దొంగ కొద్ది దూరం వెళ్ళాడు. కానీ ఒకే దొంగను గమనించిన వీళ్ళు కొద్దిసేపు ఆ దొంగను చేశారు, అతన్ని పట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు. కానీ మళ్ళీ విక్టోరియా ప్లే గ్రౌండ్ కు కొంచెం 100 మీటర్ల దూరం వెళ్ళగానే మళ్ళీ అతను ఎదురు తిరిగాడు. ఆ కత్తితో దాడికి ఎత్తించేటువంటి ప్రయత్నంలో డీసీపీ చైతన్య తన రివాల్వర్ తో అతనిపై కాల్పులు జరిపాడు. 3 రౌండ్ల కాల్పులు జరిపాడు. అతనికి గాయాలయ్యాయి. అతని వద్ద ఉన్నటువంటి సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకొని వెంటనే సమీపంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పోలీసులందరూ కూడా అక్కడికి చేరుకొని అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే ఇద్దరు దొంగలు ఈ సెల్ ఫోన్ స్నాచింగ్ కి సంబంధించి స్నాచింగ్ చేశారు కాబట్టి వాళ్ళని ఇద్దరిని పట్టుకునేటువంటి ప్రయత్నంలో ఎదురు తిరగడంతోనే ఈ కాల్పులు అన్నది జరిగాయి. 3 రౌండ్ల కాల్పులు జరిపిన డీసీపీ ఆ తర్వాత స్పాట్ కు లోకల్ పోలీసును పిలిచారు. వాళ్ళు ఇమీడియట్ గా సమీపంలో ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. గాయాలు శర్మ, కాల్పుల్లో గాయాలు ఎక్కడయ్యాయి దొంగకి? మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం నడుము దగ్గర, భుజం దగ్గర అనేది తెలుస్తోంది. అంటే ఇంకా పర్ఫెక్ట్ గా వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికీ
మాత్రం స్థానిక పోలీసులు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఈ వివరాలు మాత్రమే తెలిసాయి. ప్రస్తుతం సెల్ ఫోన్ స్నాచర్ల అరాచకాన్ని మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు స్నాచింగ్ చేయడంతో పాటు అది గమనించి పట్టుకునేటువంటి యత్నంలో పోలీసుల పైనే తెగబడ్డటువంటి అంశమే ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నటువంటి అంశం. మరి కాసేపటి తర్వాత ఆ స్పాట్ కు ఇప్పటికే స్పాట్ లో ఉన్నటువంటి పోలీసులు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఈ వివరాలు మాత్రమే ఇప్పటి వరకు అందాయి. శర్మ, అంటే బేసిక్గా లీగల్గా ఎట్లా ఉంటుంది ఇప్పుడు? ఆత్మరక్షణ కోసం చేసినట్టుగా డ్యూటీలో భాగంగా చేసినట్టు ఎట్లా చూడాలి దీన్ని? ఎట్లా లీగల్ స్టెప్స్ ఎట్లా ఉంటాయి? ఇప్పుడు కాల్పులు అయితే జరిగాయి, ఆత్మరక్షణ కోసం జరిగింది, ఎట్లా ఉంటుంది సాధారణంగా పోలీసులు కాల్పులు జరిపినప్పుడు? అంటే స్నాచింగ్ కు పాల్పడి పరిగెత్తేటువంటి క్రమంలో వాళ్ళను పట్టుకోవాలని పోలీసులు భావించారు. కానీ కత్తితో దాడి చేసేటువంటి ప్రయత్నం ఇక్కడ మనం ప్రధానంగా చూడాలి. అంటే ఒక పోలీసు దొంగను పట్టుకునేటువంటి ప్రయత్నంలో పారిపోతూ మళ్ళీ మధ్యలో ఆగి ఎదురు తిరిగి కత్తి చూపించి కత్తితో దాడి చేయాలని భావించిన నేపథ్యంలోనే పోలీసులు అతని పైన గురిపెట్టారు, కాల్పులు జరిపారు. అంటే ఆత్మరక్షణతో పాటు సమీపంలో ప్రజలు కూడా ఉంటారు, అక్కడ సాధారణ పౌరుల రాకపోకలు సాగుతుంటాయి. ఒకవేళ ఆ దొంగ గనక, ఆ స్నాచర్ గనక సమీపంలో ఉండేటువంటి ప్రజలను తమ వైపు తిప్పుకొని ఆత్మరక్షణ కోసం ఏదైనా ప్రమాదం చోటు చేసుకొని ఉండే అవకాశాలకు ఉంటాయి. ఆ క్రమంలోనే ఇటు తమను రక్షించుకోవడం, అటు సాధారణ పౌరులను రక్షించేటువంటి క్రమంలోనే పోలీసులు ఈ కాల్పులకు తెగబడి కాల్పులు జరిగిన ఘటన వాస్తవం అని భావిద్దాం. పోలీసులు ఆత్మరక్షణ కోసం అక్కడ ఉన్నటువంటి రక్షణ చర్యల్లో భాగంగా కాల్పులు. దీనికి లీగల్ గా స్టెప్స్ ఎట్లా ఉంటాయి? అంటే అది కరెక్ట్ అయినప్పటికీ కూడా కాల్పులు అయితే జరిగాయి, లీగల్ స్టెప్స్ ఎట్లా ఉంటాయి ఫర్దర్ గా? ఇప్పటికీ దీనిపైన ప్రస్తుతానికి కాల్పుల్లో గాయపడ్డ ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు, చికిత్స అనేది జరుగుతుంది. ఒకటి. రెండవది, ఇంకో సెల్ ఫోన్ స్నాచర్ ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా పట్టుకుంటే గానీ అసలు విషయం తెలిసేటువంటి అవకాశం ఉండదు. వీళ్ళ ట్రాక్ రికార్డ్ గమనించాల్సి ఉంటుంది. దీనిపైన మళ్ళీ కేసు కూడా నమోదవుతుంది. కాబట్టి నమోదైన తర్వాత దర్యాప్తులో వచ్చేటువంటి వివరాల ఆధారంగా అన్ని విషయాలు తెలుస్తాయి. కానీ ప్రస్తుతానికి మాత్రం స్నాచర్ ఆ సెల్ ఫోన్ దొంగిలించేటువంటి క్రమంలో జరిగిన ఘటననే దీని ప్రస్తుతానికి మనం దాన్ని మాత్రమే చూడాల్సి ఉంది. తదుపరి పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది ఒకటి. రెండవది, ఆసుపత్రిలో చికిత్స పొందేటువంటి వ్యక్తి నుంచి సేకరించేటువంటి సమాచారం, మరోవైపు పారిపోయిన మరో దొంగకు సంబంధించి సేకరించేటువంటి సమాచారమే కీలకం కానుంది. కాబట్టి ఇద్దరు దొంగలే ఆ ఆటోలో నుంచి వెళ్లి కింద పడిపోయారా, ఇంకా దీని వెనక ఎవరు, ఆ ముఠా ఎవరు ఉంది అనేటువంటి ప్రత్యక్ష సాక్షులు ఇప్పుడు కీలకం కాబోతున్నారా శర్మ? ప్రత్యక్ష సాక్షులు. ఎందుకంటే ఇది ఇప్పుడు సమయం 5 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని చెప్తున్నారు. అంటే 4:50, 5 గంటల మధ్య ఈ సంఘటన జరిగిందని చెప్తున్నారు. అది రద్దీగా ఉండేటువంటి ప్రాంతం. విక్టోరియా ప్లే గ్రౌండ్ అన్నది మన చాదర్ఘట్ చౌరస్తా నుంచి అటు కోటికి వెళ్లేటువంటి ఏరియాలో ఉంటుంది. అది చాలా జనసమర్థం ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం. అక్కడ ఒక టెంపుల్ కూడా ఉంటుంది. వాళ్ళ శనివారం కాబట్టి ఎక్కువగా జనసమర్థం ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతంలో అది పట్టపగలే జనం చూస్తుండగానే జరిగినటువంటి సంఘటన కాబట్టి ప్రత్యక్ష సాక్షుల అంశం కూడా చాలా కీలకం. వాళ్ళు స్వయంగా చూశారు పట్టపగలు జరిగినటువంటి సంఘటనకు సంబంధించి వాళ్ళు ఇచ్చేటువంటి సమాచారం. అటు పారిపోయినటువంటి మరో దొంగ ఎవరనేది తేలిన తర్వాత కానీ అసలు విషయం బయటకు వచ్చే అవకాశం. ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్. హైదరాబాద్లో దొంగలు ఏకంగా పోలీసుల మీదే తెగబడి గాయపరిచే ప్రయత్నం చేశారు. కత్తితో సెల్ ఫోన్ దొంగిలించి పారిపోతున్న దొంగలను పట్టుకునే ప్రయత్నం చేశారు సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య, అతని గన్మెన్. దొంగలు ఆ పోలీసుల మీదే కత్తులతో దాడికి ప్రయత్నించడంతో చైతన్య కాల్పులు జరపాల్సి వచ్చింది. ఆ కాల్పుల్లో ప్రస్తుతం ఒక దొంగ గాయపడ్డాడు. అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన
బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. డీసీపీపై కత్తితో దాడికి ప్రయత్నించాడు సెల్ ఫోన్ దొంగ. సెల్ ఫోన్ దొంగిలించి పారిపోతున్న క్రమంలో పోలీసులు వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. డ్యూటీలో ఉన్న సౌత్ ఈస్ట్ డీసీపీ దొంగను పట్టుకునే ప్రయత్నం చేసిన సందర్భంలో దొంగ కత్తితో ఆయన మీద దాడి చేసే ప్రయత్నం చేశాడు. డీసీపీ తన సర్వీస్ రివాల్వర్తో దొంగ మీద కాల్పులు జరిపాడు ఆత్మరక్షణ అర్థం. ప్రస్తుతం దానికి సంబంధించి 2 బుల్లెట్లు అతని శరీరంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. అతన్ని ఆసుపత్రికి తరలించారు. లోకల్ పోలీసులు అక్కడికి వచ్చారు. 5 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జనసమర్థమైన ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం విక్టోరియా గ్రౌండ్స్, చాదర్ఘాట్ విక్టోరియా గ్రౌండ్స్లో ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది.